ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడు, అనేక సార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి కొన్నిసార్లు మనం ఊతుపదంగా ఒక మాట మాట్లాడేస్తుంటాం. దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు కాబట్టే నేను ఇన్ని పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను, దేవుడు నన్ను శోధిస్తున్నాడు కాబట్టే ఇలాంటి పరిస్థితులు కూడా నేను వెళుతున్నాను అని మనం ఒక భూత పదంగా అయితే కనుక ఈ శోధన అనేటువంటి మాటనైతే కనుక మనం వాడేస్తూ ఉంటాం. అయితే దేవుడు అనుమతింపజేసేటువంటి కార్యములు ఏ రీతిగా ఉంటాయి, అపవాది చేసేటువంటి కార్యములు ఏ రీతిగా ఉంటాయి అనేటువంటి విషయాలైతే ఈరోజు తెలుసుకుందాము. మొదటగా మత్తయి సువార్త 4:1 కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబట్టుకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడును అని ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం నిమిత్తము అరణ్యమునకు కొనిపోబడినటువంటి పరిస్థితుల్లో అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే కనుక, అపవాది చేత శోధింపబట్టుకు అనగా సాతాను చేత శోధింపబట్టుకు అరణ్యానికి కొనిపోబడను అనేటువంటి మాటనైతే కనుక మనం చూస్తున్నాం. ఇక్కడ అపవాదికి లేదా సాతానికి ఉన్నటువంటి మరి ఒక పేరు ఏంటంటే కనుక శోధకుడు. కాబట్టి మనం శోధింపబడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క మాటని మనము దేవునికి ఆపాదించకూడదు, కానీ అపవాదికి మనము ఆపాదించేటువంటి వారముగా ఉండాలి. అయితే కొన్నిసార్లు దేవుడు మన జీవితాలను బ్లెస్ చేయాలని, లేదంటే కనుక మన జీవితంలో దేవునికి అయిష్టమైనవి తీసివేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో పరీక్షలను పెడుతూ ఉండేటువంటి వాడిగా ఉంటాడు. అటువంటి సమయంలో మనం పలకవలసినటువంటి మాటలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండము 22:1 చూసుకున్నట్లయితే, ఆయా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ అబ్రహాముని తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పణగా ఇవ్వమని దేవుడు ఇక్కడ పరిశోధించను అంటే తన యొక్క విశ్వాస పరిమాణాన్ని తెలుసుకొని నిమిత్తము అబ్రహాముని దేవుడు పరిశోధించినటువంటి వాడిగా ఉన్నాడు. తన యొక్క విశ్వాసాన్ని కనుగొని నిమిత్తమే దేవుడు అబ్రహాముని పరిశోధించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా కీర్తనల గ్రంథం 11:5 చూసుకున్నట్లయితే, యెహోవా నీతిమంతులను పరిశీలించును అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. నీతి కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నటువంటి క్రమంలో దేవుడు మనల్ని పరిశీలించేటువంటి వాడిగా ఉంటాడు. యెషయా గ్రంథంలో గనుక మనం చూసుకున్నట్లయితే కనుక, ఆయన పట్ల వినయము విధేయత కలిగి ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారి యొక్క మొరలను ఆలకించు నిమిత్తము, వారి యొక్క ప్రార్థనలు ఆలకించు నిమిత్తము దేవుడు ఆకాశం నుండి ఆయన చెవియొగ్గి వినేటువంటి వాడిగా అయితే కనుక ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించును. ఎందుకొరకనంటే గనక వినయము కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. ఎవరైతే గనక నీతి కలిగి ఉంటారో వారిని పరిశీలించు దేవుడిగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు యొక్క వివేచన ఆత్మతోటి మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇది అపవాది యొద్ద నుండి నేను పొందుకుంటున్నానా, లేదా దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడా, పరిశోధన చేస్తున్నాడా అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. అది ఎప్పుడు మనం కలిగి ఉంటాము అని అంటే కనుక దేవుడిచ్చేటువంటి వివేచన ఆత్మ ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే గనక నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, శోధనలు,
అవి అపవాది నుండి వచ్చేవా, లేదా దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడా, లేదంటే పరిశీలిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని నువ్వు ఖచ్చితంగా అయితే గనక తెలుసుకుంటావు. దేవుడు శోధించేటువంటి వాడైతే గనక కాదు, దేవుడు పరిశోధన చేసేటువంటి వాడు. ఎందుకొరకనంటే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించు నిమిత్తమే ఆయన పరిశోధించేటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు మనల్ని పరిశీలించేటువంటి వాడిగా ఉంటాడు. నీతిమంతులుగా మనం భక్తి చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు మనల్ని పరిశీలించేటువంటి వాడిగా ఉంటాడు. కానీ అపవాది శోధించు నిమిత్తమే మన జీవితాల్లో కార్యాలు జరిగించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క వేరియేషన్, ఈ యొక్క భేదాన్ని, ఈ యొక్క తారతమ్యాన్ని అయితే కనుక మనం గ్రహించుకునేటువంటి వారముగా ఉండాలి. కొన్నిసార్లు మన దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలే దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. శోధించేది శోధకుడు, సాతాను, అపవాది నుండి మాత్రమే శోధనని ఎదుర్కొంటాము. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు. ఎందుకొరకు అనంటే కనుక మనల్ని ఆశీర్వదించు నిమిత్తం, మనల్ని బ్లెస్ చేయు నిమిత్తమే. కాబట్టి ఈ యొక్క తేడాన్ని మనం గమనించుకొని ఖచ్చితంగా అది దేవుని యొద్ద నుండి అయితే కనుక ఖచ్చితంగా దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకున్నట్లయితే కనుక దేవుడు పరిశోధన చేస్తున్నప్పుడు నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఏ రీతిగా అబ్రహాము ఉన్నాడో, తన యొక్క విశ్వాస పరీక్షలో నిలిచినటువంటి వాడిగా, అదే రీతిగా ఒక యోబు నీతిమంతుడిగా ఏ రీతిగా పరిశోధనలో నిలిచి ఉన్నాడో, అదే రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో దేవుడు అనుమతింప చేసినప్పుడు, దేవా ఎందుకు నన్ను శోధిస్తున్నావని మనం దేవుణ్ణి క్వశ్చన్ చేయడం కాదు, కానీ పరీక్షించిన అనంతరము నిశ్చయముగా దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.